ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దగ్గరైన ఒక్క పేమెంట్ యాప్ పేటిఎం ఏదైతే ఉందో అది పూర్తి సంక్షోభంలో కూరుకుపోతుందని చెప్పాలి. ఆర్బీఐ పేమెంట్ అంటే పేటిఎం పేమెంట్ యాప్స్ మీద బ్యాంకు మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఈ పేటిఎం నుంచి కూడా మిగతా యాప్లకు అంటే మిగతా పేమెంట్ యాప్లకైతే కస్టమర్లు బదిలీ అవుతున్నారు. ఎక్కడ తనకి అంటే యథావిధిగా ఫిబ్రవరి 29 తారీఖు తరువాత పూర్తి స్థాయిలో పేటిఎం మీద నిషేధం విధించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అదీగాక ఇప్పటికే ఆంక్షలున్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 29 నుంచి పేటిఎం అసలు పనిచేయదా పనిచేస్తుందా ఇదంతా కూడా ఒక అయోమయ పరిస్థితిని అయితే ఇప్పుడు కస్టమర్లలో నెలకొనుంది. ఎందుకంటే ప్రతి కిరాణా కిళ్ళీ షాపు దగ్గర నుంచి మొత్తం అన్ని షాపుల్లో కూడా పేటిఎం అనగానే ఏంటంటే పేటిఎం ఒక పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే పేటిఎంని ఉపయోగించడం అయితే అందరికీ కూడా అలవాటైపోయింది. కాబట్టి ప్రతి ఫోన్లోనూ పేటిఎం యాప్ అనేది ఉండటం కూడా సహజమైపోయింది. కాబట్టి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే పరిస్థితుల్లో కస్టమర్లు ఇప్పటికే కూడా అంటే ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే తర్వాత భీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న భీమ్ యాప్ వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఎక్కువగా ఆధారపడే పరిస్థితులు వస్తున్నాయి. పేటిఎం యాజమాన్యం దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటిఎం యాప్ నుంచి పేమెంట్లు చేయొచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డుల నుంచి డౌన్లోడ్ చేసుకోవటం మటుకే మా మీద ఆంక్షలు ఉన్నాయి, ఆ ఒక్కటే పనిచేయదు, మిగతావన్నీ కూడా చేసుకోవచ్చని పేటిఎం యాజమాన్యం పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నించినా సరే పూర్తి కస్టమర్లలో అయితే ఒక ఆందోళన నెలకొనుంది. దీంతో ఈ మొత్తం కూడా ఈ వారం రోజులు అంటే ఫిబ్రవరి 1 నుంచి చూసినట్టయితే ఈ మొత్తం కూడా పేమెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ భీమ్ యాప్లు ఇవన్నీ కూడా డౌన్లోడ్ల సంఖ్య గణనీయంగా పెరగటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక్కడ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు తీసుకున్నట్లయితే ఫోన్పే యాప్ని 10.3 లక్షల మంది కొత్త కస్టమర్లు డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా అంటే ఒక్క ఫిబ్రవరి 3వ తారీఖునే 2.7 లక్షల మంది వాటిని ఏది ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా గూగుల్ పే యాప్ని చూసినట్టయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 3.95 లక్షల మంది అయితే కొత్త కస్టమర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో అంటే వీటి మొత్తం ఈ ఫోన్పే మొత్తం కూడా పేటిఎం ఎఫెక్టు ఈ మొత్తం వీటన్నిటికీ కూడా ఫోన్పేకి తర్వాత గూగుల్ పేకి లాభించటం జరుగుతుంది. అదేవిధంగా భీమ్ యాప్ కూడా 50% పెరుగుదల ఇప్పటికే కనిపిస్తుంది. దాంట్లో ఈ 2000 అంటే జనవరి 19 నాటికి గూగుల్ ప్లే స్టోర్లో చూసుకున్నట్టయితే భీమ్ యాప్ యొక్క స్థానం అంటే దాని యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో 326గా ఉంది ఎప్పుడు జనవరి 19 నాటికి. అయితే అదే ఫిబ్రవరి 5 కల్లా 7వ స్థానానికి రావటం చూసినట్లయితే ఈ భీమ్ యాప్ ఎంత అంటే 50% పెరిగింది అనేది అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ పేటిఎంలో ఏర్పడ్డ సంక్షోభం ఏదైతే ఉందో అది మిగతా పేమెంట్ యాప్లకైతే వరంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.